కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ అనేది పర్టిక్యులర్‌గా మన సౌత్ ఇండియా నుండి స్టూడెంట్స్ అనేది ఎక్కువగా ఎళ్తూ ఉన్నారండి. సో, ఏదైనా ఒక కోర్స్‌కు డిమాండ్ ఉన్నప్పుడు జనరల్‌గానే ప్రతి ఇన్‌స్టిట్యూషన్‌లో ఫీజెస్ అనేది కూడా పెంచడం మనం చూస్తూ ఉంటాము. హ్మ్. అంటే అంతే కదండీ! ఇప్పుడు బయటైనా ఇప్పుడు మనం మార్కెట్‌లో ఒక వస్తువుకు డిమాండ్ ఉందంటే దాని రేట్ అనేది దాని పెంచేస్తాం. రేట్ అనేది సేమ్ ఇక్కడ ఎడ్యుకేషన్‌లో కూడా ఎన్నో బ్రాంచెస్, ఎన్నో కోర్సెస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇంజినీరింగ్ కాకుండా ఈవెన్ మేనేజ్‌మెంట్ వైపు డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ అనేది చాలానే ఉన్నాయి. బట్ స్టిల్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదివితే మంచి ప్యాకేజెస్ వస్తాయి, మంచి జాబ్స్ ఉంటాయి అనే దాంతోటి స్టూడెంట్స్ ఎక్కువగా సీఎస్ఈ ప్రోగ్రామ్స్‌కనేది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారనమాట. దానివల్ల ఇప్పుడు నార్మల్ ఇంజినీరింగ్ కాలేజ్ దగ్గర నుండి కూడా చిన్న చిన్న యూనివర్సిటీస్ కూడా అంటే వాళ్ళ ఫీజ్ అనేది పెంచడం జరిగిందండి. సో, ఇవాళ మనం ఏ ఇన్‌స్టిట్యూషన్ తీసుకున్నా ఫీజ్ అనేది 10,00,000 అబోనే ఉంటుందనమాట. అదే మంచి ఇన్‌స్టిట్యూషన్స్ అంటే 15-20 లాక్స్ అనేది కూడా ఫీ అవుతుందనమాట. సో, ఇది ఆబ్వియస్‌గా ప్రతి స్టూడెంట్ అనేది అంత బడ్జెట్ అఫోర్డ్ చేస్తారనేది ఏం లేదు. కొంతమంది అఫోర్డ్ చేయలేని వాళ్ళు కూడా బెటర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేసే ఇన్‌స్టిట్యూషన్స్ అనేది మనకు నార్త్ ఇండియాలో చాలా ఉన్నాయండి. అలాంటి వాటిల్లో మన ఐటీఎం యూనివర్సిటీ అనేది కూడా వన్ ఆఫ్ ది యూనివర్సిటీ. ఐటీఎం యూనివర్సిటీ అనేది మనది గ్వాలియర్ మధ్యప్రదేశ్‌లో ఉందండి. గ్వాలియర్ ప్లేస్ అనేది మనకు ఢిల్లీకి ఒక 4 అవర్స్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే స్టూడెంట్స్‌కు ఢిల్లీ ఎళ్ళే ప్రతి ట్రైన్ మనకు విజయవాడ నుండైనా, విశాఖపట్నం ఏరియా నుండైనా, ఇటు కర్నూల్, అనంతపూర్, హైదరాబాద్ నుండి ఎక్కడి నుండైనా మనకు ఢిల్లీకి నంబర్ ఆఫ్ ట్రైన్స్ ఎక్కువున్నాయి. సో, ఢిల్లీకి ఒక 4 అవర్స్ బిఫోరే మనకు గ్వాలియర్ అనేది ఉంటుందండి. పేరుకిది అంటే మధ్యప్రదేశ్ స్టేట్ అయినప్పటికీ ఢిల్లీకి దగ్గరలో ఉంటుందనమాట. సో, ఐటీఎం యూనివర్సిటీలో కూడా మనము అంటే జనరల్‌గా ఇప్పుడు వచ్చిన యూనివర్సిటీస్ అన్నీ గూడా చాలా కొత్తగా వచ్చినాయండి. అంటే అన్నీ 7, 8 ఇయర్స్‌లో వచ్చిన ఇన్‌స్టిట్యూషన్స్ ఎక్కువగా ఉన్నాయి ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేది. బట్ ఐటీఎం యూనివర్సిటీ అనేది ఆల్మోస్ట్ 28 ఇయర్స్ ఓల్డ్ ఇన్‌స్టిట్యూషన్ అండి. 1997లో ఇదొక ఇంజినీరింగ్ కాలేజ్‌గా ఎస్టాబ్లిష్ అయ్యి మళ్ళీ 2011లో ప్రైవేట్ యూనివర్సిటీ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సాధారణంగానే ఓల్డ్ ఇన్‌స్టిట్యూషన్ అన్నప్పుడు అక్కడ స్ట్రాంగ్ అకాడమిక్ లైన్ ఉంటుంది. కంపెనీస్‌తో టై అప్స్ అనేది కూడా బాగుంటాయి. అంటే స్టూడెంట్స్‌కు మంచి ఎడ్యుకేషన్‌తో పాటు ప్లేస్‌మెంట్స్‌కి ఆపర్చునిటీస్ అనేది కూడా ఎక్కువగా ఉంటాయి. సో, ఐటీఎం యూనివర్సిటీ అనేది కూడా సేమ్ కేటగిరీలో ఉండే ఇన్‌స్టిట్యూషన్ అండి. సో, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తూ ప్లేస్‌మెంట్ ఆపర్చునిటీస్ అనేది కూడా స్టూడెంట్స్‌కనేది ఎక్కువగా ఇవ్వడం జరుగుతూ ఉందనమాట. సో, ఐటీఎంలో మనము ఆఫర్ చేసే కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌కనేది 9,10,000 అనేది 4 ఇయర్స్‌కు ట్యూషన్ ఫీజ్ అనేది ఉంటుంది. ట్యూషన్ ఫీ అండ్ హాస్టల్ 4 అనేది. ఇయర్స్‌కి 9,00,000. యెస్ అండి. 4 ఇయర్స్ కలిపి 9,10,000 అనేది బోత్ ట్యూషన్ ఫీ అండ్ హాస్టల్ ఫీ అనేది ఉంటుందనమాట. కంప్యూటర్ సైన్స్‌తో పాటు న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ ఫోరెన్సిక్స్ అనేది మనం ఆఫర్ చేస్తున్నాం సీఎస్ఈలో. ఈ కోర్సెస్ అన్నీ కూడా 9,10,000లో స్టూడెంట్ అనేది ఈ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చనమాట. అంటే తక్కువ ఫీలో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మన అవును. ఐటీఎం యూనివర్సిటీ అనేది అందిస్తుందనమాట. ఇదే కాకుండా కోర్ బ్రాంచెస్ అయిన ఈసీఈ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఉంది, మెకానికల్, సివిల్ ఇలాంటి బ్రాంచెస్ అయితే గనక 7 లాక్స్‌లోనే స్టూడెంట్ 4 ఇయర్స్ అనేది ఈ బీటెక్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకోవచ్చనమాట. ఐటీఎం యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో ఏఐ స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తారు. మన దగ్గరొచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌తో పాటు డేటా సైన్స్, సైబర్ ఫోరెన్సిక్స్ అనేది మనం ఆఫర్ చేస్తున్నామండి. ఈ 3 స్పెషలైజేషన్స్ అనేది. సో, ఈ 3 స్పెషలైజేషన్స్‌తో పాటు మనము ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ అనే ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాం. దీంట్లో కూడా స్పెషలైజేషన్స్ ఉన్నాయి మన దగ్గర. విఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది మనం ఆఫర్ చేస్తున్నాం ఈసీఈలో. దాంతో పాటు ఐఓటీ కూడా ఈ అకాడమిక్ ఇయర్ నుండి స్టార్ట్ చేయబోతున్నాం. ఇది ఐఓటీ అండ్ సెన్సార్స్ అంటాము స్పెషలైజేషన్ అనేది. అండ్ మెకానికల్ అండ్ సివిల్ ఇంజినీరింగ్‌లో కూడా మనము డిఫరెంట్ స్పెషలైజేషన్స్‌తో ఈ కోర్ బ్రాంచెస్ ఆఫర్ చేస్తున్నాం. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ అనేది ఇప్పుడు కొత్తగా మనము స్పెషలైజేషన్ అనేది ఆఫర్ చేయబోతున్నామండి. ఇవే కాకుండా ఐటీఎం యూనివర్సిటీలో అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌తో పాటు ఈసీఈ, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ లాంటి బ్రాంచెస్‌తో పాటు మనము బైపీసీ స్టూడెంట్స్ కూడా ఇవన్నీ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్స్ అనేది ఎంపీసీ స్టూడెంట్స్ కండి. బైపీసీ స్టూడెంట్స్ కూడా మనము బీఎస్సీ అగ్రికల్చర్‌తో పాటు మన దగ్గర ఫోరెన్సిక్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఈవెన్ ఫిషరీస్ లాంటి కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తున్నామనమాట. ఇదే కాకుండా పీజీ లెవెల్‌లో ఎంఎస్సీ అంటే అగ్రికల్చరల్ రిలేటెడ్ కోర్సెస్ ఎంఎస్సీతో పాటు ఎంఎస్సీ అగ్రికల్చర్‌లో కూడా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నారు. బీటెక్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్‌కి కూడా ఎంటెక్ ప్రోగ్రామ్స్ అనేది కూడా మన దగ్గర ఆఫర్ చేస్తున్నారు. ఇవే కాకుండా ఎనీ కోర్స్‌కి మనకి ఇక్కడ ఆఫర్ అనేది ఉంది. అవును. దాదాపు ఇక్కడ మనం ఐటీఎం యూనివర్సిటీలో 96 కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తున్నామండి. అండ్ క్యాంపస్ అనేది
అనేది కూడా 165 ఎకర్స్లో ఉంటుందన్నమాట. సో జనరల్గా మనం చాలా యూనివర్సిటీస్ ఈ మధ్య కాలంలో వచ్చే కొత్త యూనివర్సిటీస్ అన్నీ కూడా 30 ఎకర్స్ నుండి 50 ఎకర్స్ లేదా 60 ఎకర్స్ మ్యాక్సిమం అనేది ఉంటాయి. బట్ ఐటీఎం యూనివర్సిటీ అనేది 165 ఎకర్స్లో ఉంటుందండి క్యాంపస్ అనేది. సో మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అనేది మన దగ్గర ఆఫర్ చేస్తున్నాం. అంటే డైవర్సిఫైడ్ కోర్సెస్ అనేది ఉన్నాయి. దీంతో పాటు స్టూడెంట్స్ తీసుకున్నా కూడా మన దగ్గర ఆల్మోస్ట్ 35+ కంట్రీస్ నుండి మన దగ్గర స్టూడెంట్స్ అనేది ఎడ్యుకేషన్ అనేది పర్స్యూ చేస్తున్నారు. దీంతో పాటు ఇండియాలో కూడా దాదాపు ప్రతి స్టేట్ నుండి మన దగ్గర స్టూడెంట్స్ అనేది ఎడ్యుకేషన్ పర్స్యూ చేయడం అనేది చూస్తూ ఉంటాం అనమాట. అండ్ హాస్టల్ కెపాసిటీ తీసుకున్నా కూడా దాదాపు 4000 సీటింగ్ కెపాసిటీ ఉన్న హాస్టల్స్ అనేది మన దగ్గర ఇన్ హౌస్ అనేది ఐటీఎం యూనివర్సిటీలో ఉన్నాయండి. అదేవిధంగా ఐటీఎం యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఏం చెప్తారు? సో సాధారణంగానే మన సౌత్ ఇండియా నుండి వెళ్ళే స్టూడెంట్ డెఫినెట్గా బీటెక్ జాయిన్ అవుతున్నారంటే వాళ్ళు ప్లేస్మెంట్స్ కోసమే జాయిన్ అవ్వటం అనేది మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది లీస్ట్‌గా చెప్పొచ్చు. మన సౌత్ నుండి హార్డ్లీ ఒక 2-5% స్టూడెంట్స్ మాత్రమే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు అనేది వెళ్తున్నారు. బట్ 95% మోర్ దాన్ 95% స్టూడెంట్స్ వచ్చేసరికి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కోసం డిమాండ్ ఉన్న కోర్సెస్ అనేది ఇంజినీరింగ్‌లో జాయిన్ అవుతుండటం చూస్తూ ఉంటాం అనమాట. సో ఐటీఎం యూనివర్సిటీలో మన దగ్గర 82% ప్లేస్మెంట్ రికార్డ్ అనేది ఉందండి. 24 బ్యాచ్ వరకు. 25 అకాడమిక్ ఇయర్‌వి స్టిల్ ప్లేస్మెంట్స్ అనేది ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మనకు మే 15 ఆర్ మే 20 వరకు అనేది స్టాటిస్టిక్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకుంటే 24 బ్యాచ్‌లో 45 lakhs పర్ యానం అనేది మన దగ్గర హైయెస్ట్ ఉందండి. అండ్ 7 lakhs పర్ యానం అనేది కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో యావరేజ్ ప్యాకేజ్ ఉందన్నమాట. జనరల్‌గానే 7 lakhs అబోవ్ యావరేజ్ ప్యాకేజ్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ డెఫినెట్‌గా వాటి పర్ఫార్మెన్స్ అనేది బెటర్‌గా ఉందని చెప్పొచ్చండి. మంది ఓల్డ్ యూనివర్సిటీ కావటము, మల్టిపుల్ కంపెనీస్‌తో మనము టైఅప్స్ అనేది ఉండటము ప్లేస్మెంట్స్ వల్ల. సో ఇక్కడ మంచి ప్లేస్మెంట్స్ అయితే స్టూడెంట్స్‌కు ఎవ్రీ ఇయర్ ఉంటాయనేసి చెప్పొచ్చండి. అండ్ మన దగ్గర ఆఫర్ చేసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ తోటి అనేది ఆఫర్ చేస్తున్నాం. ఇప్పుడు మనం కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌కు తీసుకుంటే గనక ఐబీఎం అండ్ ఏడబ్ల్యూఎస్ కొలాబరేషన్‌తో మనము కంప్యూటర్ సైన్స్‌లోని స్పెషలైజేషన్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం అన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు ఐబీఎం అండ్ ఏడబ్ల్యూఎస్ కొలాబరేషన్ వల్ల స్టూడెంట్స్‌కు వాల్యూ అడిషన్ సర్టిఫికేషన్స్ అంటామండి. సో ఈ వాల్యూ ఎడిషన్ లేదా వాల్యూ యాడెడ్ సర్టిఫికేషన్స్ అనేది కూడా స్టూడెంట్స్‌కు ఐబీఎం కంపెనీ అయితే 11 సర్టిఫికేషన్స్ అనేది ఆఫర్ చేస్తుంది. అలాగే ఏడబ్ల్యూఎస్ ద్వారా అయితే గనక స్టూడెంట్స్‌కు 8 సర్టిఫికేషన్స్ అనేది ఈ కోర్స్ డ్యూరేషన్‌లు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ సర్టిఫికేషన్స్ వల్ల స్టూడెంట్స్‌కు వాళ్ళ రెజ్యూమేలో వెయిటేజ్ అనేది పెరుగుతుంది. అండ్ కంపెనీస్ కూడా స్టూడెంట్స్‌ను రిక్రూట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తాయన్నమాట. ఎందుకంటే మన దగ్గర యూనివర్సిటీలో స్టూడెంట్స్ వచ్చేసరికి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తారండి. సెకండ్ ఇయర్ టు ఫైనల్ ఇయర్. జనరల్‌గా ఏ ఇంజినీరింగ్ కాలేజ్‌కి వెళ్ళినా కూడా థర్డ్ ఇయర్‌లో మినీ ప్రాజెక్ట్ అని, ఫైనల్ ఇయర్‌లో వచ్చేసరికి ఒక మేజర్ ప్రాజెక్ట్ అనేది చేయడం చూస్తూ ఉంటామన్నమాట. బట్ ఇక్కడ సెకండ్ ఇయర్ నుండి ఇంపార్టెన్స్ ఉన్న ప్రతి కాన్సెప్ట్ మీద స్టూడెంట్స్ అనేది మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ బోత్ మనకు డొమెస్టిక్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ ఇంటర్న్‌షిప్స్ అనేది కూడా మనం అబ్రాడ్‌లో కూడా ఇంటర్న్‌షిప్స్ అనేది స్టూడెంట్స్‌కు ఆఫర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ వాల్యూ అడిషన్ సర్టిఫికేషన్స్ కూడా స్టూడెంట్స్‌కి ఉంటాయి కాబట్టి ఇక్కడ మంచి ఆపర్చునిటీస్‌తో స్టూడెంట్స్ ఐటీఎం యూనివర్సిటీలో బీటెక్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సార్ నేను రీసెంట్‌గా విన్నది ఏంటంటే మీ ఐటీఎం యూనివర్సిటీలో నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారని విన్నాను. అసలు దాంట్లోనే స్పెషాలిటీ ఏంటి? అంటే ఇప్పుడు ఒక మన ఐటీఎం యూనివర్సిటీలో ఇది ఒక సిగ్నేచర్ ప్రోగ్రామ్‌గా చెప్పొచ్చండి. నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ అనేది మనము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌తో కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేస్తున్నాము. ఇది పర్టిక్యులర్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళకు 120 సీట్స్ ఇంటేక్ తోటి ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశామండి. ఇది ప్లేస్మెంట్ అష్యూరెన్స్‌తో ఉంటుందన్నమాట. జనరల్‌గా మనం ఇదివరకు కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో జనరల్ ప్రోగ్రామ్ ఏఐఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ అనే స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నాం. అవి కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ విత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌తో మనం కొలాబరేట్ అయ్యి 120 స్టూడెంట్స్‌ని అనేది ట్రైన్ చేయబోతున్నాం అన్నమాట. సో దీంట్లో ఏంటంటే స్టూడెంట్స్ మోర్ ప్రాక్టికల్ అప్రోచ్‌తోనే ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. అంటే స్టూడెంట్ ఒక ల్యాబొరేటరీలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ సెటప్‌లోనే స్టూడెంట్స్ అనేది 120 మెంబర్స్ కూర్చొని ఇక్కడ వాళ్ళను ట్రైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఇన్ డెప్త్ కోడింగ్ మీద స్టూడెంట్స్ అనేది ట్రైన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ మార్కెట్లో మంచి ప్యాకేజ్‌తో సెటిల్ అవ్వటానికి ఈ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా యావరేజ్ స్టూడెంట్ కూడా అంటే జనరల్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనగానే దాంట్లో మోర్ మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది. సో కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఈ స్పెషలైజేషన్ అనేది ఓన్లీ టాపర్స్ వరకే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అంటే మంచి పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు ఇంటర్మీడియేట్‌లో లేదా మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. బట్ ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్గా కాన్సెప్ట్స్ అనేది ప్రాక్టికల్ అప్రోచ్లో ఉంటుంది కాబట్టి జనరల్గానే 60-70% వచ్చిన స్టూడెంట్ కూడా ఇది ఎంజాయ్ చేస్తూ చదవచ్చండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ మనం ఏదైతే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్తో కొలాబరేట్ అయ్యి రన్ చేస్తున్నామో వాళ్ళు, ఎందుకంటే ప్రాక్టికల్ అప్రోచ్తో ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా లైక్ చేస్తారండి. అండ్ వాళ్ళు అంటే మోర్ ఇంట్రెస్టింగ్గానే వీళ్ళు ఈ కోర్స్ అనేది పర్స్యూ చేయడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇది ప్లేస్మెంట్ అష్యూరెన్స్తో మనము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్స్ అనేది విత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్తో కొలాబరేట్ అయ్యి లాంచ్ చేసామన్నమాట. అండ్ దీంట్లో ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ అనేది స్టూడెంట్కి ఏంటంటే అండి, ఇక్కడ అన్లైక్ రెగ్యులర్ అంటే చాలా వరకు యూనివర్సిటీస్లో ఏమవుతుందంటే 70-80 మార్క్స్ థియరిటికల్ కాన్సెప్ట్స్కు ఎగ్జామ్ ఉంటే ఫైనల్ ఎగ్జామ్స్ అనేది 20-30 మార్క్స్ మాత్రమే గ్రాడ్యుయేషన్లు అనేది వాళ్ళకు ప్రాక్టికల్స్కి అనేది ఉంటుంది. అంటే అక్కడ థియరిటికల్ కాన్సెప్ట్స్ మీదనే ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది. స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ అసెస్ చేయడం కూడా థియరిటికల్ కాన్సెప్ట్స్ మీదనే ఇన్స్టిట్యూషన్స్ అనేది చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ప్రాక్టికల్ అప్రోచ్లో ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 30 మార్క్స్ థియరిటికల్ కాన్సెప్ట్స్కి ఉంటే 70 మార్క్స్ అనేది ఇక్కడ ప్రాక్టికల్స్కి అనేది ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. అంటే ఫైనల్ ఎగ్జామ్ కూడా ఇక్కడ స్టూడెంట్కు 30 మార్క్స్కి ఉంటే 70 మార్క్స్ అనేది ప్రాక్టికల్స్కి ఉంటాయి. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ ప్రాక్టికల్ అప్రోచ్తోనే ఉంటుంది అనేసి అనమాట. సో ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారో, అంటే యావరేజ్ స్టూడెంట్స్ కోసమనే కాదు, ఈవెన్ కొంచెం బెటర్గా పర్ఫామ్ చేసే స్టూడెంట్స్ కూడా ఈ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటే దీని ఫీ కూడా హయ్యర్ సైడ్ అనేది ఉంటుందండి. అప్రాక్సిమేట్గా 12 lakhs 4 years అనేది విత్ హాస్టల్ ఉంటుంది. ఇది రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. 4 years స్టూడెంట్ అనేది ఇన్ క్యాంపస్లోనే స్టే చేయాల్సి ఉంటుంది హాస్టల్లో మ్యాండేటరీగా. సో 12 lakhs ఎంటైర్ 4 years డ్యూరేషన్కి అనేది ఫీ ఉంటుంది. అండ్ ప్లేస్మెంట్ అష్యూరెన్స్తో ఈ కోర్స్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు బయటికి రావడం అయితే జరుగుతూ ఉందన్నమాట. సో దీనికి డైరెక్ట్గా మనం అడ్మిషన్ అనేది ఇవ్వమండి జనరల్ కోర్సెస్కి ఇచ్చినట్లు. దీనికి మళ్ళీ స్టూడెంట్స్ ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూలో వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎస్ అండి, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బేస్ చేసుకొని వాళ్ళకు అడ్మిషన్ అనేది కేటాయించడం జరుగుతుందండి. ఐటీఎం యూనివర్సిటీలో స్టూడెంట్ ఎందుకు జాయిన్ అవ్వచ్చు అంటే మీరు ఏం చెప్తారు? అంటే అదే అండి, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్న వాటిలో మన దగ్గర మనం ఆఫర్ చేసే ప్రోగ్రామ్ అనేది ఇండస్ట్రియల్ కొలాబరేషన్తో రన్ చేస్తున్నాము. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో పర్టికులర్గా ఏ స్పెషలైజేషన్ తీసుకున్నా కూడా దాంతోపాటు మన దగ్గర ఉండే ప్లేస్మెంట్స్ అవ్వచ్చు అండ్ వాల్యూ యాడెడ్ సర్టిఫికేషన్స్ అనేది కూడా మనం స్టూడెంట్స్కి అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ కొత్తగా ఇన్నోవేటివ్గా మనము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్తో కొలాబరేట్ అయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ ఏదైతే మనం ఇది వరకు డిస్కస్ చేసుకున్నామో ఆ ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేస్తున్నాము. ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా స్టూడెంట్కు హాస్టల్లో కూడా మనము సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది ఉంటుందండి. ఎందుకంటే ఐటీఎం యూనివర్సిటీలో లాస్ట్ 10 years నుండి తెలుగు స్టేట్స్ నుండి స్టూడెంట్స్ అనేది డిఫరెంట్ కోర్సెస్కి వెళ్తూ ఉన్నారనమాట. సో లాస్ట్ 10 yearsలో చూసుకుంటే ఇప్పుడు యూనివర్సిటీలో పర్స్యూ చేస్తున్న వాళ్ళు ఆల్మోస్ట్ 1000 above స్టూడెంట్స్ అనేది ఉన్నారు. సో అంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్కు సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా వరకు నార్త్ ఇండియా అనగానే స్టూడెంట్స్ అక్కడికి వెళ్తే అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఫుడ్ ఎలా ఉంటుంది అనేసి అనుకుంటారు. ఎందుకంటే మన ఫుడ్ స్టైల్ అనేది డిఫరెంట్, అక్కడ నార్త్లో డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళాక ఆ ఫుడ్కి మన వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేని వాళ్ళు కూడా చాలా మంది మనకు కనపడుతూ ఉంటారు. సో ఇక్కడ ఐటీఎం యూనివర్సిటీ అనేది ఎడ్యుకేషన్లోనే కాకుండా స్టూడెంట్స్కి ఫుడ్ విషయంలో కూడా మీరు అన్ని ప్రొవైడ్ ఆబ్వియస్గా ఫస్ట్ స్టూడెంట్కి ఎడ్యుకేషన్తో పాటు డెఫినెట్గా ఫుడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి వాళ్ళకి 4 years అనేది. సో ప్రాపర్ ఫుడ్ అనేది అవసరం, మన సౌత్ టేస్ట్ ఉన్న ఫుడ్ అనేది. సో సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది కూడా మనం యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్నాం. అంతేకాకుండా స్టూడెంట్స్కు ఫిజికల్ యాక్టివిటీస్ పరంగా ఫుడ్ అనేది మనకి వాళ్ళకి నచ్చినట్టుగా మనం పెట్టడం వల్ల దానికి ఫీజు ఏమన్నా ఎక్కువ చేయాల్సి వస్తుందా? అలా సేమ్ ఫీ ఉంటుందండి. సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి అనేది డైనింగ్ కామన్ డైనింగే ఉంటుంది, సౌత్ ఇండియన్ మెన్యూ అనేది ఉంటుంది, ఫీ అనేది సేమే ఉంటుందండి. అడిషనల్ అనేది ఏమీ ఉండదు అనమాట. సేమ్ ఏదైతే ఫీజు మనం ఇదివరకు డిస్కస్ చేసామో ఆ ఫీలోనే సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఫిజికల్ యాక్టివిటీస్ కూడా యూనివర్సిటీలో మంచి ఇంపార్టెన్స్ అనేది ఇస్తారండి స్టూడెంట్కు. జనరల్గా చాలా వరకు ఇంజనీరింగ్ కాలేజ్ అనేది లిమిటెడ్ స్పేస్లో కన్స్ట్రక్షన్ అనేది అవ్వడం మనం చూస్తున్నాం కొత్త ఇన్స్టిట్యూషన్స్ అనేది. ఎందుకంటే పాత ఇన్స్టిట్యూషన్స్లో అయితే అప్పట్లో ల్యాండ్ కాస్ట్ తక్కువ ఉండేది. ఏ యూనివర్సిటీ తీసుకున్న పాత ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ యూనివర్సిటీస్ అనేది హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్స్లో ఉండేవి. ఇప్పుడు కొత్తగా వచ్చే ఇన్స్టిట్యూషన్స్ అనేవి తక్కువ ల్యాండ్లో ఉన్నాయి. సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా తీసుకుంటే కనుక క్లాస్ రూమ్స్, హాస్టల్స్ ఇక్కడ వరకే ఉంటుంది కానీ బట్ స్పోర్ట్స్కి అనేది లీస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. మన దగ్గర యూనివర్సిటీ అనేది 165 ఎకర్స్లో ఉంటుంది. బీసీసీఐ అప్రూవ్డ్ క్రికెట్ గ్రౌండ్ అనేది మన దగ్గర ఉందండి. రెగ్యులర్గా మన దగ్గర రంజీ ట్రోఫీ మ్యాచెస్, ఇవి క్రికెట్ మ్యాచెస్ అనేది జరుగుతూనే ఉంటాయి. అండ్
మన దగ్గర వచ్చేసరికి బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ అనే ప్రోగ్రామ్ కూడా మన దగ్గర ఆఫర్ చేస్తున్నాం అనమాట. సో దానివల్ల మనకు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది. దాంట్లో స్టూడెంట్స్కు జిమ్ అవ్వచ్చు, వాళ్ళకు మల్టీ జిమ్ కూడా కోర్ట్స్ ప్రొవైడ్ అనేది చేస్తారు. ఉన్నాయి ఇండోర్ గేమ్స్ అన్నిటికి కూడా. అండ్ అవుట్డోర్లో ఫుట్బాల్, బాస్కెట్బాల్ కోర్ట్స్ ఇట్లా అంటే స్పోర్ట్స్కి కావాల్సిన ఇంపార్టెన్స్ అనేది కూడా మనం యూనివర్సిటీలో ఇస్తామండి. ల్యాండ్ ఎక్కువ ఉంది కాబట్టి సో హాస్టలర్స్ అనేది ఆ ఫెసిలిటీ అనేది కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో అంటే ఇక్కడ 360 డిగ్రీస్లో స్టూడెంట్కి అనేది అంటే ఈ 4 ఇయర్స్ డ్యూరేషన్లో ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకు ఫిజికల్ యాక్టివిటీస్ అవుతాయినేమి, ఈవెన్ క్లబ్స్ కూడా ఉంటాయి మన దగ్గర. సో జనరల్గా ఇప్పుడు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్ మ్యూజిక్ వైపు, డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డ్యాన్స్ వైపు, లేదా పొలిటికల్ డిబేట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా అలాంటి డిబేట్స్లో ఇక్కడ మల్టిపుల్ క్లబ్స్ అనేది ఇన్స్టిట్యూషన్లో ఉంటాయి. ఆ క్లబ్స్లో కూడా స్టూడెంట్స్ అనేది పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ రౌండ్ ది ఇయర్ కల్చరల్ యాక్టివిటీస్ అనేది జరుగుతూ ఉంటాయండి. అంటే ఆల్మోస్ట్ ప్రతి స్టేట్ నుండి, ఇక్కడ ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ నుండి స్టూడెంట్స్ మన దగ్గర ఉన్నారు కాబట్టి ప్రతి స్టేట్లో ఉన్న ఫెస్టివల్స్ అన్నీ కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారనమాట. అలాగే మన సౌత్ ఇండియన్ ఫెస్టివల్స్ కూడా ప్రతి ఫెస్టివల్ అనేది స్టూడెంట్స్ ఎంతో ఎంతూజియాజంతో మన దగ్గర సెలబ్రేట్ చేయడం అనేది యూనివర్సిటీలో జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే 360 డిగ్రీస్లో అంటే స్టూడెంట్ వాళ్ళ హోమ్ నుండి దూరంగా ఉన్న ఫీలింగ్ లేకుండా ఫీలింగ్ ఇక్కడ అనేది కలగనివ్వదు. ఇక్కడ అనేది ఎడ్యుకేషన్ అనేది ఉంటుందండి. సో అండ్ స్టూడెంట్స్ 4 ఇయర్స్ అయిన తర్వాత బయటికి వచ్చేసరికి మంచి ఒక అంటే ప్రాపర్ ఎక్స్పోజర్తో వాళ్ళు మంచి నాలెడ్జ్ అండ్ స్కిల్తో అనేది బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఓన్లీ స్కిల్స్ అయినా సార్ మనకి జాబ్ ప్రొవైడేషన్ కానీ, లేదంటే ఆళ్ళకి జాబ్ ఇప్పించడం అనేది గానీ, అది కూడా ఉంటుంది. అంటే స్టూడెంట్ స్కిల్స్‌ని బట్టి ఉంటుందంటారా అది? సో ఇక్కడ జాబ్ మార్కెట్ అనేది ఎలా ఉంటుందంటే అండి, ఎండ్ ఆఫ్ ది డే స్టూడెంట్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ మీద కూడా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టైర్ 1 ఎంఎన్‌సి కంపెనీస్ తీసుకుంటే గనక వాళ్ళు ప్రతి స్టూడెంట్ ఏదో యావరేజ్‌గా పాస్ అయిన స్టూడెంట్‌ను కూడా వాళ్ళు ఎంటర్‌టైన్ చేయరండి ప్లేస్‌మెంట్స్‌లో. సో కొంత టైర్ 1 ఎంఎన్‌సీస్ వచ్చేసరికి స్టూడెంట్ సీజీపీఏ అనేది కూడా కన్సిడర్ చేస్తారనమాట. సో అట్లీస్ట్ 7.5 సీజీపీఏ అబోవ్ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా టైర్ 1 ఎంఎన్‌సీస్‌లో అనేది జాయిన్ అవ్వచ్చు. సో లెస్ దాన్ 7.5 సీజీపీఏ ఉన్న స్టూడెంట్స్ అనేది వాళ్ళకి అగైన్ టైర్ 2, టైర్ 3 ఎంఎన్‌సీస్‌లో అనేది ఆపర్చునిటీస్ ఉంటాయి. కానీ బట్ టైర్ 1 ఎంఎన్‌సీస్ యొక్క గ్రోత్ అనేది బాగుంటుంది అండ్ ఎంప్లాయీస్‌కి అనేది హైక్ ఎక్కువగా వస్తది. సో ఇక్కడ ఏమవుతుందంటే మంచి ప్యాకేజ్‌తో స్టూడెంట్ అనేది సెటిల్ అవ్వచ్చు అనమాట. సో స్టూడెంట్స్ ఒక సర్టైన్ జనరల్ అంటే ఒక యావరేజ్ సీజీపీఏ అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తే సరిపోతుందండి. మంచి కంపెనీస్‌లో అనేది ప్లేస్ అవ్వచ్చు. ఎందుకంటే మన దగ్గర వీటితో పాటు ప్లేస్‌మెంట్స్‌తో పాటు మనము స్టార్టప్స్ కూడా మనము ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తామండి. మన దగ్గర ఐడియా ప్యాడ్ అనేసి మనం ఒక ఇంక్యుబేషన్ హబ్ లాంటిదండి. అది కూడా కొత్తగా లాంచ్ చేశాము. ఆల్మోస్ట్ 100+ స్టార్టప్స్ అనేది కూడా మన యూనివర్సిటీ స్టూడెంట్స్ అనేది చేయడం జరిగిందనమాట. సో ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకు మళ్ళీ మనం మెంటర్స్‌ని అనేది ఇచ్చేసి మళ్ళీ బయట నుండి ఫండింగ్ సపోర్ట్ కూడా మనమే చేసి స్టూడెంట్స్‌ని అనేది బిజినెస్ స్టార్టప్ ఐడియాస్ అనేది ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేయడంలో కూడా మన యూనివర్సిటీ అనేది సపోర్ట్ చేస్తది. అంటే అక్కడున్న స్టూడెంట్స్‌కి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బిజినెస్ పెట్టుకోవడానికే కావచ్చు, లేదు అంటే జాబ్‌కి సెర్చ్ చేసే వాళ్ళకే కావచ్చు, ఎలాంటి స్కిల్స్ అయితే కావాలో అవి కూడా మీరు రైట్ అండి. నో డౌట్. ఆబ్వియస్‌గా ప్లేస్‌మెంట్స్‌కి అనేది మనం మల్టిపుల్ కంపెనీస్‌తో టై అప్ అయ్యాం కాబట్టి మంచి ప్లేస్‌మెంట్స్‌తో వస్తారు. అలాగే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు, బిజినెస్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ కూడా ఒక్కసారిగా బయటికి వచ్చిన తర్వాత వాళ్ళకున్న బిజినెస్ ఐడియాస్ అనేది ఇంప్లిమెంట్ చేయాలంటే జనరల్‌గా బిజినెస్‌లో జరిగేది అదే అండి. ల్యాక్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వల్ల ఎక్కువగా మనం ఇక్కడ ఫెయిల్యూర్స్ అనేది చూస్తూ ఉంటామనమాట. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ టైంలోనే మనం ఇక్కడ వాళ్ళకున్న బిజినెస్ ఐడియా అనేది ప్రాక్టికల్‌గా ఏ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే దానికి మనము యూనివర్సిటీ నుండి మనం సపోర్ట్ ఇస్తున్నాం కాబట్టి స్టూడెంట్ ఒక బేసిక్ ఐడియా ఏదున్నా కూడా వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మన యూనివర్సిటీ అనేది సపోర్ట్ చేస్తుంది. సో వన్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ప్రోగ్రామ్ స్టూడెంట్ బయటికి వచ్చాక బిజినెస్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఆ నాలెడ్జ్‌తో అనేది ఎలాంటి బిజినెసెస్ అయినా కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకొని ప్రాక్టికల్‌గా ముందుకెళ్ళటానికైతే మన యూనివర్సిటీలో సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట. ఐటీఎం యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే అడ్మిషన్ ప్రాసెస్ కానీ, లేదంటే ఎలిజిబిలిటీ కానీ ఏ విధంగా ఉంటుందండి? సో మనం యూనివర్సిటీలో ఒక్కొక్క కోర్స్‌కు ఒక్కొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటుందండి. సో ఎక్కువగా మన దగ్గర సౌత్ నుండి స్టూడెంట్స్ అనేది ఇంజినీరింగ్ ప్రోగ్రామ్స్‌కి వస్తారు కాబట్టి బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌తో పాటు అదర్ బ్రాంచెస్ మనం ఏదైతే ఆఫర్ చేస్తున్నామో వాటన్నిటి కూడా ఇంటర్మీడియేట్‌లో అంటే ఎంపీసీ కంప్లీట్ చేసిన స్టూడెంట్ ఒక 60% మార్క్స్ అనేది ఇంటర్‌లో ఉంటే సరిపోతుందండి. సో ముందు 60%. 60%
50% ఉంటే సరిపోతుందండి. ముందు వాళ్ళు 1000 రూపీస్‌తో ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, అప్లై చేసుకున్న ప్రతి స్టూడెంట్‌కి అనేది మనం ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తామండి ఆన్‌లైన్‌లో. అంటే ఇంటర్వ్యూ అంటే అంటే ఇదేంటంటే అండి ఒక ఎంట్రన్స్ లాంటిదండి. అంటే ఇంతకుముందు కోవిడ్ బిఫోర్ చాలా వరకు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏంటంటే ఆఫ్‌లైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉండేది. లేదంటే ఆన్‌లైన్ టెస్ట్‌లనేది కండక్ట్ చేసేవాళ్ళు. సో, ఇక్కడ మనము స్టూడెంట్ యొక్క కేపబిలిటీ, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది టెస్ట్ చేయడానికి మనము ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎయిదర్ గూగుల్ మీట్ ద్వారా కానివ్వండి, జూమ్ సెషన్ ద్వారా కానివ్వండి, స్టూడెంట్ అనేది ఇంటర్వ్యూ చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మేజర్ ఇంపార్టెన్స్ అనేది ఇస్తామండి మనము. స్టూడెంట్ ఒక 40-50% కమ్యూనికేషన్ అనేది ఉంటే వాళ్ళకు సరిపోతుందండి. 100% ఫ్లూయెన్సీ మనం ఎక్స్‌పెక్ట్ చేయము. సో, ఒక 40-50% ఫ్లూయెన్సీ అనేది వాళ్ళు ఫుల్‌ఫిల్ చేశారనుకోండి, ఆటోమేటిక్‌గా మన దగ్గరికొచ్చిన తర్వాత స్టూడెంట్స్ మల్టిపుల్ స్టేట్స్ నుండి స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి, ఆ! వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి కమ్యూనికేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది వాళ్ళు పెంచుకోగలుగుతారండి. సో, దీని తర్వాత వన్స్ సెలెక్టెడ్ అనేసి వాళ్ళకి అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత ఫర్దర్ వాళ్ళు ట్యూషన్ ఫీజెస్ అనేది స్టూడెంట్స్ పే చేసుకోవచ్చనమాట. అండ్ నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ మనం ఇంతకుముందు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌ది డిస్కస్ చేశామో, సో, దానికి కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుందండి. ఫస్ట్ స్టూడెంట్ ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. దానికి ఇంటర్వ్యూ అనేది వాళ్ళ సబ్జెక్ట్ పైన కూడా ఉంటుంది. అంటే అవును. స్టూడెంట్ ఫిజిక్స్‌లో, మ్యాథమెటిక్ కాన్సెప్ట్స్‌లో వాళ్ళు అంటే ఎంత ఆహ్, నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉంది అనేది కూడా అనలైజ్ చేసుకొని స్టూడెంట్‌కనేది అడ్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే చాలా యూనివర్సిటీస్ క్యాంపస్ టూర్ అని చెప్పి ప్లాన్ చేసి అక్కడ ఏ విధంగా ఉంది, ఏంటి అనేది మనకి ముందే చూపిస్తున్నారు. సో, అలాగే మీరు కూడా మీ ఐటీఎం యూనివర్సిటీ కూడా అలాంటిది ఏమన్నా ప్రొవైడ్ చేస్తుందా? చేస్తదా? అంటే మనము స్టార్టింగ్ స్టేజ్‌లో కొంతమంది స్టూడెంట్స్‌కనేది క్యాంపస్ టూర్స్ కూడా మనం అరేంజ్ చేస్తున్నామండి. ఎవ్రీ వీక్ అనేది ఈ క్యాంపస్ టూర్స్ అనేది ఉంటాయన్నమాట. సో, ఈ వీక్‌లోనా? అవునండి. ప్రతి వీక్ ఉంటాయన్నమాట. ఎవ్రీ వీక్ అంటే మనము స్టార్టింగ్ ఫ్రమ్ ఏప్రిల్ మనకు జులై ఎండింగ్ వరకు గూడా ఈ క్యాంపస్ టూర్స్ అనేది కండక్ట్ చేస్తామన్నమాట. సో, స్టూడెంట్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకొని స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు మనము వాళ్ళను అంటే వాళ్ళ లొకేషన్‌కు ఏదైతే నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఉంటుందో అక్కడి నుండి గ్వాలియర్‌కనేది మనం ట్రైన్ టికెట్స్ బుక్ చేయడం మీరే జరుగుతుంది. బుక్ చేస్తారు. యెస్ అండి. అక్కడి నుండి మళ్ళీ వాళ్ళని రిసీవ్ చేసుకోవటం, మనం క్యాంపస్ చూయించడం. ఎందుకంటే మనం ఎంత వాళ్ళకు అంటే త్రూ ఫోన్స్ ద్వారా లేదంటే డిఫరెంట్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా చెప్పినా గూడా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్‌లో ఆ భయం అనేది ఉంటుంది. అక్కడ అసలు ఎలా క్యాంపస్ ఏ ఉంటుంది? విధంగా ఉంటుంది, కాలేజ్‌లో హాస్టల్స్ ఎలా ఉంటాయి, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది. సో, సీనియర్ స్టూడెంట్స్‌తో గూడా వాళ్ళు అక్కడికెళ్ళిన తర్వాత ఇంటరాక్ట్ అవ్వచ్చనమాట. సో, అవుతున్నారు. ఆ ప్రొవిజన్ అనేది మనం కల్పిస్తున్నామండి. స్టూడెంట్స్ ఎవరైతే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకొని రిజిస్ట్రేషన్ అమౌంట్ పే చేసుంటారో, వాళ్ళననేది మనం క్యాంపస్ టూర్‌కి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళని రిటర్న్ తీసుకురావటం అనేది జరుగుతుంది. సో, దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే స్టూడెంట్స్ ముందుగానే వాళ్ళు చదవబోయే స్టూడెంట్స్ అంటే జనరల్‌గా స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు ఒక ఇన్‌స్టిట్యూషన్ అనుకుంటే అది ఊహల్లో వాళ్ళేదో ఊహించుకునే దానికంటే గూడా వాళ్ళక్కడికి వచ్చే ముందే వాళ్ళకు తగ్గట్టుగా క్యాంపస్ ఉందా? లేదా? అనేది వాళ్ళు అనేది కూడా వాళ్ళు ఫెసిలిటీస్ అవి తెలుసుకోవచ్చు. చూసుకొని జాయిన్ అవ్వచ్చనమాట. ఆ ప్రొవిజన్ అనేది మనం ఐటీఎం యూనివర్సిటీలో కండక్ట్ చేస్తున్నాము. ఈ క్యాంపస్ టూర్స్ అనేది వాళ్ళ నియరెస్ట్ రైల్వే స్టేషన్ నుండి మనం థర్డ్ ఏసీలో స్టూడెంట్స్‌ననేది తీసుకెళ్లడం జరుగుతుంది. అండ్ అక్కడ ఇన్ కేస్ వన్ డే స్టే చేయాల్సొస్తే గూడా అక్కడ వాళ్ళకు కంఫర్టబుల్ అకామిడేషన్ అనేది గూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ హాస్టల్స్‌లో అక్కడ ఫుడ్ అనేది గూడా వాళ్ళు 3 టైమ్స్ అనేది అక్కడ టేస్ట్ చేయొచ్చు. అక్కడున్న పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వచ్చనమాట. మళ్ళీ రిటర్న్ వచ్చేంత వరకు ఆ కేరింగ్ అంతా గూడా మనమే చూసుకుంటామండి. అంటే మరి దాన్ని అప్లై చేసుకోవాలంటే మనం ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు? స్టూడెంట్స్ వచ్చేసరికి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందండి. 11,000 పే చేసి 1,000 అప్లికేషన్ ఫీ అండ్ 10,000 ట్యూషన్ ఫీలో. అది కూడా ఈ 10,000 అనేది కూడా ట్యూషన్ ఫీలో వాళ్ళకు డిడక్ట్ అవుతుందన్నమాట. సో, 11,000 పే చేసుకున్న వాళ్ళకు మనం ఈ ట్రైన్ టికెట్స్ అవ్వచ్చు. అక్కడి నుండి మళ్ళీ రైల్వే స్టేషన్ నుండి వాళ్ళను రిసీవ్ చేసుకొని క్యాంపస్ టూర్, వాళ్ళకి అకామిడేషన్ అంతా కూడా మనము ప్రొవైడ్ చేస్తామండి. సో, ఇట్లా ఇది ఎవ్రీ వీక్ అనేది ఉంటుందండి. సో, స్టూడెంట్స్ గనక దీనికి ముందుకొస్తే వాళ్ళు డెఫినిట్‌గా యూనివర్సిటీ గురించి ముందే తెలుసుకొని వాళ్ళ ఏరియాస్‌లో రూరల్ ఏరియాస్‌లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ అంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌లో సర్కిల్‌లో కూడా రిఫర్ చేయడానికి యూజ్ అవుతుందనే ఇంటెన్షన్ తోటి మేము ఈ ప్రోగ్రామ్ అనేది పెట్టామండి. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.